హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ మార్కెట్ అఫీషియల్. ఈరోజు బర్త్డే స్పెషల్గా షాపింగ్ చేయడానికి ఒక డ్రెస్ తీసుకుని వెళ్తున్నాం. డేతో లాగ్ షూట్ చేసి పెడతాను, మొత్తానికి చూద్దాం ఏమవుతుందో. బాయ్. షాపింగ్ చేయడం అంటే చాలా బాగా లేట్గా స్టార్ట్ చేశాను. ఇంకా రేపు బర్త్డే అంటే ముందు రోజే వెళ్ళాను. ఎందుకంత లేట్ అయిందంటే ముందు రోజు చాలా బిజీ వర్క్స్ ఉండడం వల్ల, చాలా రిలేటివ్స్లో ఒకరు చనిపోవడం వల్ల, వేరే ఊరు వెళ్ళడం వల్ల బట్టలు కొనుక్కునేది అవ్వలేదు. మొత్తానికి అయితే ట్రావెలింగ్ చేసుకుంటూ అలాగా మన వైజాగ్లో బాగా తెలుస్తుంది ఈ బిల్డింగ్ కోసం. ఇసుతోట దగ్గర ఉంటుంది. తర్వాత సిఎంఆర్ సెంటర్కి అయితే వచ్చాను. సిఎంఆర్ సెంటర్ దగ్గర మన ఫేవరెట్ తార్ కనబడుతుంది అని చిన్న బిల్డప్ కొట్టాను. తర్వాత లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత షాపింగ్ చేద్దాం, మొత్తం అలాగన్నీ చూద్దాం అని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ హడావిడి అయితే ఉంది. తెలుసు కదా సాటర్డే ఎలా ఉంటుందో, ఫుల్ హడావిడిగా ఫుల్ జనాలతో ఉన్నారు. నేను మొత్తానికి లోపలికి వెళ్ళాను. కొంచెం సిగ్గుగా అనిపించింది వీడియో తీసుకుంటుంటే, కానీ మొత్తానికి ఏదైతే చదువుతుందో మొత్తానికి ఒకటే షర్ట్ అయితే గిఫ్ట్ వచ్చింది. దాని మీద ప్యాంట్కి అయితే ఈ గ్రే కలర్ ప్యాంట్ బాగుంటుందని బ్లూ కలర్ షర్ట్ అయితే గిఫ్ట్ వచ్చింది. ఈ గ్రే ప్యాంట్ అయితే తీసుకున్నాను. అక్కడికి వెళ్తే లోపల ట్రై చేసాను, అంత బాగా ఉంది. తర్వాత షర్ట్ తీసుకున్నాను. ఈ ఎల్లో కలర్ షర్ట్ ఎల్లో కదా. తర్వాత చూడండి ఈ ఫ్లోరల్ షర్ట్. ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది ఈ నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇలాంటి షర్ట్ ఎందుకు తీసుకుంటాం అని అనిపిస్తే. ఈ తర్వాత కూడా ఫ్లోరల్ షర్ట్ వేసుకున్నాను. ఇందులో ఈ రెడ్ ఎంచుకున్నా, ఈ బ్లూ కలర్ ఇది ఎంచుకున్నా మీకు రేపు తెలియబోతుంది. ఎందుకు తీసుకున్నాను అనేది కూడా అది కూడా రేపు తెలియబోతుంది. ఈ షర్ట్ అసలు ఎందుకు కొన్నావరా అని అనిపించుకునేందుకు కాకుండా ఎందుకు కొన్నానో మీకు రేపు తెలుస్తుంది. మొత్తానికి షర్ట్ అయితే కొంటున్నాడు. ఇంకా అలాగే బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చాం. బిల్డింగ్ చేయడానికని అలా వచ్చాను. మొత్తానికి అయితే బడ్జెట్లో రీజనబుల్గానే మొత్తాన్ని వర్కౌట్ చేసాం. తర్వాత ఇంకా అలా తీసుకొని మొత్తానికి డ్రెస్ పట్టుకుని అయితే మొత్తానికి మేము బయటికి చెక్అవుట్ అయిపోతుంది వచ్చాము. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న ఫుటేజ్ అలా తీసి చిన్న హడావిడి అయితే చేసాం. మొత్తానికి అక్కడ చాలామంది మనలే చూస్తున్నారు. అయినా సరే సిగ్గుగా ఉన్నా సరే మొత్తానికి అయితే ఎలా కూడా చేసి పడేసాం. తర్వాత మన జగదంబ జంక్షన్లో రోడ్ సైడ్ వాచ్ చవకగా దొరికితే మీకు తెలియదే ఉంది. అక్కడికి వెళ్ళాను. ఇది కూడా గోల్డ్ కలర్లో ఎందుకు కొన్నాను మీకు తర్వాత తెలుస్తుంది. రేపు వచ్చే వీడియోలో, నా బర్త్డే వీడియోలో మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఎండలో బాగా ఎక్కువ కాస్తున్నాయి. ఈ ఎండలో నేను చల్లగా ఓ దగ్గర కూర్చొని ఏదైనా తినడానికి బాగుంటుందని నేను మా ఫ్రెండ్ వచ్చాం అనుకున్నాం. మొత్తానికి ఏంట్రా చిన్న మాకు తోల కనిపించింది మాయాబజార్ ఇంటికి చూస్తే మొత్తం స్వీట్లు గీట్లు మొత్తం లడ్డూలు ఉన్నదని లోపల అయ్యే ఉంటాయి అనుకుని వెళ్ళాం. కానీ లోపల అంబియన్స్ చూసిన బాగా నచ్చింది. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఫుడ్ ఏం తిన్నదని ఇప్పుడు చెప్తాను. ఇక్కడ కూడా నేను ఏం చెప్తానంటే, చాలా ఆకలితో ఉన్నా, చల్లగా ఉంది, లోపల హాయిగా ఉందని చూస్తున్నాను. తర్వాత కెమెరా వైపు చూస్తున్నాను. కెమెరా ఇంకా జనాలు ఎందుకు సరదా చూస్తున్నాను. ఒక అమ్మాయి మన వైపు చూస్తున్నా, సరదా చూశాను. తర్వాత ఈలోపు సూప్ వచ్చింది. సూప్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. చాలా వేడిగా ఉంది కానీ చాలా బాగా అనిపించింది. అందులో వెంటనే చికెన్ స్టార్టర్స్ అయితే తిన్నాం. చికెన్ స్టార్టర్ తినేసిన తర్వాత చిట్టుముత్యాల రైస్. మన డైట్లో ఉన్నాం కాబట్టి మరీ ఎక్కువ తినలేదు. పొరగతతో పోల్చుకుంటే చాలా తక్కువ తింటే తట్టించట్టు. మన ఈ రైతు బజార్ కింద రేపే తెలుస్తుంది. రేపు ఈవెంట్లోకి మనకు కొంచెం ఐటమ్స్ అవసరం కాబట్టి ఎన్ని కొనడానికని చాలా 2 బ్యాగుల ఐటమ్స్ కొన్నాం. కొనేసి మొత్తానికి అలాగా రైతు బజార్ నుంచి ఇంకా ఇంటికి పైన అయితే అయ్యింది. మొత్తానికి నా షాపింగ్ అయితే అయింది. ఒక షర్టు, ఒక ప్యాంటు, ఒక వాచ్ కొనుక్కున్నాను. కానీ బర్త్డే కావాల్సినవి ఉన్నాయి. సో ఇలాంటి బర్త్డే వీడియోస్ మీకు ఇంకా రావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.